ఈ ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ బొప్పాయి ఆకులు మన రక్తంలో ప్లేట్లెట్స్ని పెంచుతాయి. దీనికోసం ముందుగా ఆకులను బాగా కడగాలి. డెంగ్యూ ఫీవర్లో మన రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిపోతాయి అని మనకు తెలుసు. మొన్న మా తమ్ముడి 1 ఇయర్ బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ల సంఖ్య 50,000కు తగ్గిపోయాయి. డాక్టర్ మందులతో పాటు బొప్పాయి ఆకు జ్యూస్ 100 ml వరకు తాగించండి అన్నారు. మేము డాక్టర్ చెప్పినట్లుగానే 100 ml వరకు బొప్పాయి ఆకు జ్యూస్ని తాగించాము. మరుసటి రోజు మా బాబుకు బ్లడ్ టెస్ట్ చేశాక ప్లేట్లెట్స్ 3,75,000 వరకు పెరిగాయి. లిటరల్లీ మేమంతా షాక్ అయ్యాము. ప్లేట్లెట్ సంఖ్యనే కాక WBC తెల్ల రక్త కణాల సంఖ్య పెంచడంలో వెరికోస్ వెయిన్స్కు బొప్పాయి జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఈ బొప్పాయి ఆకులు బాగా కడిగాక ఆకు యొక్క తొడిమలు తీసేయాలి. ఆకులను మిక్సీలో వేసి సగం గ్లాస్ వరకు నీరు వేసి మెత్తగా చేసి 2 గ్లాసుల నీరు వేయండి. జ్యూస్ను పలుచగా చేయడం బెటర్. ఎందుకంటే జ్యూస్ మందంగా ఉంటే తాగలేము. నీరు వేశాక జల్లెడతో వడబోయాలి. మేము ఈ జ్యూస్లో 1 స్పూన్ తేనె కలుపుతున్నాము. మీరు తేనె కానీ కలుపుకోండి, లేకపోతే తాటి బెల్లం పాకం కానీ కలుపుకొని తాగవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా మేము బాగా నీరు వేసి మందంగా కాకుండా తాగే విధంగా ఉండేలాగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ మా బొప్పాయి ఆకు జ్యూసు రెడీ అయింది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు మా అక్క ఫేస్ చూస్తే తెలిసిపోతుంది బొప్పాయి జ్యూసు కొంచెం నచ్చలేదు అని. మా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.